సో ఎట్లా చూస్తారు ప్రధానంగా మార్వాడి గో బ్యాక్ సంబంధించిన అంశం గురించి మాట్లాడితే గత 15 రోజుల కిందట 1 వీక్ బ్యాక్ మనమే ఇంటర్వ్యూ చేసినాము. చాలా ఆ టైంలో పీచ్లో ఉన్నది, చాలామంది స్వచ్ఛందంగా బంధుకు పిలుపునిచ్చారు. కానీ రోజు రోజుకు కొంత మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం నీరు గారిపోతుందని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు ఈ 15 రోజులలో ఏం జరిగింది, భవిష్యత్తులో ఏం జరిగే అవకాశం ఉంది? అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదము అసలు యాక్చువల్గా అది నా దృష్టిలో అది చాలా లిమిటెడ్ నినాదం. అది ఉత్తరాది గో బ్యాక్ అనే నినాదం కావాలి, అంతే తప్ప మార్వాడి గో బ్యాక్ నినాదం కరెక్ట్ కాదు. మీరు 1910లో నాన్ ముల్కీ గో బ్యాక్ అనేది ఒక ఉద్యమం మొదలైంది ఇక్కడ తెలంగాణ, ఇదే నిజాం స్టేట్లో. నాన్ ముల్కీ అంటే ఎవరు? ఉత్తరాది వాళ్ళు. ఉత్తరాది వాళ్ళు గో బ్యాక్ను కాస్త నాన్ ముల్కీ ఆంధ్రోళ్ళకే పరిమితం చేసారు కొంతమంది. ఎవరు? ఇక్కడ తెలంగాణ దొరలు, తెలంగాణ రెడ్లు, తెలంగాణ వెలమలు, తెలంగాణ ఎక్కడైతే కాపులు, మిగతా కులాల ఏ ఆధిపత్య వర్గాలు ఉన్నాయో దాన్ని కాస్త అటు డైవర్ట్ చేశారు. చేసి తెలంగాణలో వాళ్ళ రాజ్యం తెచ్చుకోవాలి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఆంధ్ర వాళ్ళ యొక్క ఆధిపత్యం కాకుండా ఆంధ్ర వాళ్ళ పరిపాలనపై తెలంగాణ దొరల పరిపాలన రావడానికి వాళ్ళకు కుట్ర చేసి ఆ ఉద్యమాన్ని ఇవాళ అది కేవలము ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమంగా మారింది. అది ఆంధ్ర గోబ్యాక్ ఉద్యమం కాదు, నానుములికి అంటే ఉత్తరాది గోబ్యాక్ ఉద్యమం. ఇవాళ జరగాల్సింది ఉత్తరాది గోబ్యాక్ ఉద్యమము, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం కాదు. సో కాబట్టి ఈ తప్పుడు సంకేతాలతో, తప్పుడు విధానాలతో మనం మార్వాడి గోబ్యాక్ నినాదంతో ఒక్క మార్వాడీలు మాత్రమే ఇవాళ మొత్తం తెలంగాణ నాశనం చేయట్లేదు, టోటల్ ఉత్తరాది ఆధిపత్యము ఇవాళ ఇక్కడ నాశనం చేస్తుంది. అది బీజేపీ రూపంలో కావచ్చు, కాంగ్రెస్ రూపంలో కావచ్చు, అలాగే వ్యాపారవేత్తల రూపంలో కావచ్చు, ఉత్తరాది వాళ్ళు ఉద్యోగాలు కొట్టడం కావచ్చు, ఉత్తరాది వాళ్ళు వచ్చి భూములు కొనడం కావచ్చు, ఉత్తరాది వాళ్ళు వచ్చి టోటల్ మన యొక్క అస్తిత్వాన్ని, మన యొక్క దేవుళ్ళను, ఈవెన్ శివుడిని, మన దేవతలను, మన దేవుళ్ళను, మన సంస్కృతిని, మన భాషను, వాళ్ళ ఉత్తరాది హిందీ ఆధిపత్యాన్ని, వాళ్ళ రాముణ్ణి వాళ్ళ మన మీద రుద్దడాన్ని కానీ, మన మీద జై శ్రీరామ్ అనకపోతే ఏదో హిందూ వ్యతిరేకాన్ని ముద్ర వేయడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఉత్తరాది ఆధిపత్యాన్ని, దక్షిణాదిలో ముఖ్యంగా శివుడు దక్షిణాది దేవుడు, ఈ దక్షిణాది దేవుడు శివుడు, ఆ శివుడిని కనుమరుగు చేస్తూ, ఆయన అస్తిత్వం లేకుండా చేస్తూ, సో ఇవాళ దక్షిణాది ప్రజల భాషల అస్తిత్వం లేకుండా చేస్తూ, అంటే ఒక మార్వాడి వచ్చి హిందీలో మాట్లాడతాడు, పంజాబ్ వచ్చి హిందీలో మాట్లాడతాడు, గుజరాత్ వచ్చి హిందీలో మాట్లాడతాడు, ఇక్కడ మాత్రం తెలుగు నేర్చుకోడు. ఇక్కడ మనం మాత్రం అక్కడ పోయినా కూడా హిందీలో మాట్లాడాలి, మన వాడి షాప్లో పోయినా కూడా హిందీలో మాట్లాడాలి. అంటే ఏంటంటే వాడి ఆధిపత్యం, వాడి భాష ఆధిపత్యం ఏంది, వాడి ఆధిపత్యం ఏంది. కాబట్టి ఇది తమిళనాడులో నడవదు, మళ్ళా ఇది కర్ణాటకలో నడవదు, ఇది హైదరాబాద్లో మాత్రమే నడుస్తుంది, ఇది తెలంగాణలో మాత్రమే నడుస్తుంది. ఎందుకు కర్ణాటకలో నడవదు, ఎందుకు తమిళనాడులో నడవదు అంటే వాళ్ళకి భాషాధిపత్యము, భాష మీద వాళ్ళ యొక్క ఇష్టం ఎక్కువ, వాళ్ళ భాషను కాపాడుకుంటున్నారు. మనకి ఇక్కడ తెలుగు భాషను కాపాడుకోనే పరిస్థితులు హిందీ నేర్చుకుంటే తప్పేంది అంటాడు ఇవాళ పవన్ కళ్యాణ్. లేదా హిందీ పెద్ద జాతీయ భాష అన్నట్టుగా, అసలు హిందీ జాతీయ భాష కానీ కాదు, హిందీ ఒక ప్రాంతీయ భాషనే, అది కూడా ఉత్తరాది పాలలో ఒక 2-3 రాష్ట్రాలు మాట్లాడే భాష, 2 రాష్ట్రాలు మాట్లాడే భాష. సో దాన్ని తీసుకొచ్చి జాతీయ భాష పేరు మీద ఆర్య భాషను తీసుకొచ్చి ద్రవిడుల మీద రుద్దాలి బలవంతంగా అని చెప్పేసి ఇవాళ సంస్కృతాన్ని కానీ హిందీని కానీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా వ్యతిరేకించాలి. ఇది ఓన్లీ మార్వాడి గోబ్యాక్ కాదు, ఉత్తరాది గోబ్యాక్, ఉత్తరాది ఆధిపత్యం గోబ్యాక్. హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయలేదు వాళ్ళు ఇప్పటిదాకా, అట్లాగే సుప్రీంకోర్టు బెంచ్ ఇవ్వలేదు మనకు, ఇక్కడ మనకు కాళేశ్వరంకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు, అలాగే అక్కడున్న దానికి కూడా ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వలేదు, హోదా ఇవ్వలేదు, జాతీయ హోదా ఇవ్వలేదు. ఏంటి ఇది నది పేరు ఏం పేరు, ఇక్కడ మన కాళేశ్వరం ఉన్నట్టుగానే అక్కడ ఆంధ్రాలో కూడా దానికి కూడా ఇవ్వాల్సి ఉంది జాతీయ హోదా. సో ఈ రకంగా ఇవ్వకుండా కృష్ణా గోదావరి వాటర్ ఆంధ్ర తెలంగాణ మధ్యలో పంచకుండా, ఇవాళ మనకు రావాల్సిన వాటా ఇవ్వకుండా, విభజన హామీలు నెరవేర్చకుండా గత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న బీజేపీ కావచ్చు, ఈ 2 ఉత్తరాది పార్టీలు ఇలా పూర్తిగా ఈ తెలంగాణ ఆంధ్రాను కబ్జా చేయడానికి వాళ్ళ భాష రూపంలో కావచ్చు, వాళ్ళ పార్టీల రూపంలో కావచ్చు, వాళ్ళ నాయకత్వ రూపంలో కావచ్చు, ఇవాళ చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఏ విధానం ఏదైతే ఉందో దాన్ని మార్వాడి గోబ్యాక్ మాత్రమే ఇవాళ చేయడం కరెక్ట్ కాదు. తెలంగాణలో ఎట్లా చూస్తారు? ఒక స్టెప్ ముందుకేసి ఒక చోట అయితే మార్వాడి షాపులు తగలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మరోవైపు ఫిలిం నగర్లో అనుకుంటా ఒక మార్వాడి షాపు అతని దగ్గర ఏదైతే గోల్డ్ అంతా కుదబెడితే ఆ గోల్డ్ అంతా తీసుకొని ఆయన రాజస్థాన్ ఏమో పారిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది?
నేనేమంటానంటే ఇప్పుడు ఇది టోటల్ హవాలా కుంభకోణాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అది ఒక్క మార్వాడీలకే పరిమితం కాలే. అయితే మార్వాడి ఇప్పుడు తెల్లోళ్ళు ఏదైతే మనం తెల్ల వాళ్ళని వెళ్ళగొట్టినాము, అసలు ఒక్క తెల్లోళ్ళనే కాదు కదా, తెల్ల వాళ్ళ అంటే మొత్తం పూర్తిగా బ్రిటిష్ వాళ్ళనే అర్థం. ఇవాళ ఉత్తరాది వాళ్ళంటే మార్వాడీలు ఉత్తరాది వాళ్ళనే అర్థం. ఉత్తరాది దోపిడీని మార్వాడి రూపంలో మాత్రమే మనం చూసినాం, కానీ మిగతా వాళ్ళు కూడా ఉంది ఆ దోపిడీ. అట్లాంటి గుజరాతీలేరా, గుజరాతీల దోపిడీ విపరీతమైన దోపిడీ. ఓన్లీ మార్వాడీల దోపిడీ కాదు కదా, ఓన్లీ మార్వాడీల దోపిడీ కాదు. గుజరాతీలు ఇది దాదాపు 2,75,000 కోట్ల రూపాయల బ్యాంకుల కుంభకోణాలు చేసేసింది వాళ్ళు. మరి వాళ్ళ మీద యాక్షనే లేదు. మార్వాడి జైన్స్ దాంట్లో పెద్దగా జైన్స్ తక్కువ మంది ఉన్నారు, గుజరాతీలో ఎక్కువ మంది ఉన్నారు. మార్వాడీలలో జైన్స్ ఉన్నారు ఎక్కువ. సో జైన్స్లో కొంత నిజాయితీ ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ హవాలా కుంభకోణాలు చేయడము, విదేశీ మారకాన్ని మన దేశానికి కట్టకపోవడము, తర్వాత వాళ్ళు జీరో మాల్ అమ్మడము, వాళ్ళు ట్యాక్స్ కట్టకపోవడము, వీటి వల్ల ఎక్కువ ఇవాళ మార్వాడీలు బదనామైండ్రు. సో కాబట్టి మార్వాడీల మీద ఎక్కువ ఇవాళ చూపెట్టాల్సింది. ముఖ్యంగా ఆ సంఘటన జరిగింది అక్కడ, ఇది మోడా మార్కెట్లో సంఘటన జరిగిన తర్వాత మార్వాడీల మీద దాడి మొదలైంది తప్ప ఒక్క మార్వాడీలు కాదు, మొత్తం ఉత్తరాది గోబ్యాక్, ఉత్తరాది పార్టీలు గోబ్యాక్, ఉత్తరాది ఆధిపత్యం గోబ్యాక్ అనేది రేపు జరగాల్సిన అవసరం ఉంది. ఇది అందుకే మేము డీజాక్ అని పెట్టాము. అందుకే మేము ఇప్పుడు ఈవెన్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ అధ్యక్షుని తీసుకున్నా కూడా మేము దక్షిణాది ప్రజలు, మా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా దక్షిణాదిలో పుట్టినోడే. ఆయన సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ అని చెప్పినోడు, సుప్రీంకోర్టు బెంచ్ కావాలని చెప్పినోడు అంబేద్కర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో మేము దక్షిణాది అస్తిత్వం ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా కొట్లాడదాం. భవిష్యత్తులో కూడా మా నినాదం కూడా మా విధానం కూడా అదే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.